నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ సుస్వాగతం నేను మీ కౌశిక్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు పొందాలంటే మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. చాలామంది డౌట్ ఉంటుంది, సార్ అసలు స్టాక్ మార్కెట్లో ఏది మంచి కంపెనీ ఏది చెడ్డ కంపెనీ అని ఎలా తెలుసుకోవాలి, ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, అసలు మంచి కంపెనీని చూస్ చేసుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయని చెప్పి చాలామంది అడుగుతారు. ఇలా మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ముందుగా టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ గురించి తెలుసుకోవాలన్నమాట. సో ఈరోజు ఈ వీడియోలో ఫండమెంటల్ అనాలిసిస్ గురించి పూర్తి వివరాలు ఇవ్వబోతున్నా. అసలు ఫండమెంటల్ అనాలిసిస్ గురించి మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మీకు పాపో బాబో ఉన్నారు, వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏ స్కూల్లో పడితే ఆ స్కూల్లో జాయిన్ చేస్తారా? లేదు, చిన్న రీసెర్చ్ చేస్తారు. అసలు ఆ స్కూల్ మంచిదా కాదా, ఆ స్కూల్ ఎప్పటి నుంచి ఉంది, ప్రిన్సిపల్ ఎవరు, లాస్ట్ టైం రిజల్ట్స్ నాడు 10th 10/10 ఎంతమందికి వచ్చింది, గ్రౌండ్ ఉందా, బస్ ఫెసిలిటీ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. ఆ రకంగానే మనం స్టాక్ మార్కెట్లో డబ్బుని ఇన్వెస్ట్ చేసే ముందు ఒక చిన్న రీసెర్చ్ చేయాలి. ఆ రీసెర్చ్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటాం అనమాట. కొన్నిసార్లు చెప్తారు మీ ఫ్రెండ్, అరే కంపెనీ బాగుందిరా, దాంట్లో ఇన్వెస్ట్ చేయి, మంచి లాభాలు వస్తాయని చెప్తూ ఉంటారు. మరియు మీ మైండ్లో కూడా ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా మంచి లాభాలు వస్తాయని చెప్పి మీకు అనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకోండి. ఏ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మంచిగా ఉన్నాయో ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టండి. సో ఫండమెంటల్ అనాలిసిస్ చేయడం వలన ఫ్యూచర్లో ఆ కంపెనీకి లాభాలు వస్తాయా రావా, అసలు ఆ కంపెనీ మంచిదా కాదా అన్న విషయాలు మనకు తెలుస్తాయి అన్నమాట. జనరల్గా ఈ అనాలిసిస్ అన్నది 2 టైప్స్. ఒకటి ఏంటంటే క్వాలిటేటివ్ అనాలిసిస్, ఇంకొకటి క్వాంటిటేటివ్ అనాలిసిస్. క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఏంటంటే అసలు ఆ కంపెనీకి మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉంది, ఆ కంపెనీ యొక్క డైరెక్టర్స్ మంచి వాళ్ళ కాదా, అసలు ఆ కంపెనీకి రెప్యుటేషన్ ఎలా ఉంది, ఆ ప్రోడక్ట్స్కి ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుందా ఉండదా అన్న విషయాలు ఈ క్వాలిటేటివ్ అనాలిసిస్లో తెలుస్తుంది. సో మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్లు కానీ టీవీలు కానీ చూస్తుంటే ఇవన్నీ తెలుస్తాయి అనమాట. ఇంకా క్వాంటిటేటివ్ అనాలిసిస్లో ఏముంటుందంటే దీనిలో బ్యాలెన్స్ షీట్ గురించి, ప్రాఫిట్ అండ్ లాస్ గురించి, ఇన్కమ్ స్టేట్మెంట్ గురించి, వీటన్నిటి గురించి ఉంటుందన్నమాట. ఇవన్నీ మనం చెక్ చేసుకున్నట్లయితే ఆ కంపెనీకి ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఎంత లాసెస్ వస్తున్నాయి, అసలు ఆస్తులు ఎంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తుంది. ఇవన్నీ తెలిస్తే ఆటోమేటిక్గా కంపెనీ మంచితో కాదో మనకు తెలుస్తుంది అనమాట. ముందుగా బ్యాలెన్స్ షీట్. ఈ బ్యాలెన్స్ షీట్ అనేది ఎక్కడికి వెళ్ళినా లభిస్తుందండి, మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినా లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ విప్రో షేర్ల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, అలాంటప్పుడు విప్రో బ్యాలెన్స్ షీట్ అని కొట్టారనుకోండి, నెట్లోనే వచ్చేస్తుంది. సో దాని ద్వారా మీరు కంప్లీట్గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు వినండి, ఇప్పుడు జాగ్రత్తగా వింటేనే మీరు ఆన్లైన్లో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ బ్యాలెన్స్ షీట్లో ముందుగా అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి, క్యాపిటల్స్ ఉంటాయి. అసెట్స్ అంటే ఏంటంటే ఆస్తులు, అంటే ఆ కంపెనీకి ఎలాంటి ఆస్తులు ఉన్నాయి, బిల్డింగ్స్, ల్యాండ్స్, కార్స్, మెషినరీస్, అంటే పెద్ద మెషినరీస్ ఉంటాయి కదా, అవన్నీ అసెట్స్లోకి వస్తాయి. ఈ అసెట్స్ అనేవి ఎక్కువ ఉంటే ఆ కంపెనీకి ఆస్తులు అనేవి బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే లయబిలిటీస్. లయబిలిటీస్ అంటే ఏంటంటే అప్పులు, వాళ్ళు కట్టవలసిన వడ్డీలు మరియు వాళ్ళు చెల్లించాల్సిన ట్యాక్స్లు, ఇవన్నీ లయబిలిటీస్లోకి వస్తాయి. ఈ లయబిలిటీస్ అనేవి ఏ కంపెనీలో అయితే తక్కువ ఉన్నాయో ఆ కంపెనీ మంచిదని అర్థం. ఎప్పుడైనా సరే అసెట్స్ ఎక్కువ ఉండాలి, లయబిలిటీస్ తక్కువ ఉండాలి, అనగా ఆస్తులు ఎక్కువ ఉండాలి, అప్పులు తక్కువ ఉండాలి. అలాంటి కంపెనీని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈక్విటీ అనుకోవచ్చు, ఇంకొకటి క్యాపిటల్ అనుకోవచ్చు. అంటే ఈ కంపెనీ ఇప్పటి వరకు ఎన్ని షేర్స్ని ఇష్యూ చేసింది, ఎంతమంది ఆ షేర్స్ని కొనుక్కున్నారు, ఎంత కొనుక్కున్నారంటే క్యాపిటల్ వస్తుంది కదా. సో ఎంతమంది షేర్ల రూపంలో డబ్బులు కంపెనీకి ఇచ్చారు అనే విషయం కూడా మనం చెక్ చేసుకోవాలి. సో ఇవి 3 చెక్ చేసుకోవాలన్నమాట. ఏ కంపెనీకి అయితే అసెట్స్ ఎక్కువ ఉండి మరియు క్యాపిటల్ ఎక్కువ ఉండి లయబిలిటీస్ తక్కువ ఉంటాయో ఆ కంపెనీ చాలా మంచిది అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా ఆన్లైన్లో దొరుకుతుంది. మీరు ఏ కంపెనీ గురించి సెర్చ్ చేసినా వస్తాయన్నమాట, చెక్ చేసుకోండి. సో ఈ P&L అకౌంట్లో ఏముంటుందంటే ఫస్ట్ వన్ ఏంటంటే రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ఇన్కమ్. సో రెవెన్యూ అంటే ఏంటంటే ఆ కంపెనీకి వచ్చే ఆదాయాలు, ఏ రూపంలో అయినా కావచ్చు ఆదాయాలు, మైనస్ ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆదాయాలు ఎక్కువ ఉండాలి, ఖర్చులు తక్కువ ఉండాలి. సో ఈ రకంగా ఆదాయం ఏ కంపెనీకి అయితే ఎక్కువ ఉందో, ఏ కంపెనీకి అయితే ఖర్చులు తక్కువ ఉందో ఆ కంపెనీకి ఆటోమేటిక్గా మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయని అర్థం. సో ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి బాగా లాభాలు వచ్చినాయి అనుకోండి,
ఆ లాభాల్లో కాస్త పాట అనేది డివిడెంట్ రూపంలో ఇస్తూ ఉంటాయి కొన్ని కంపెనీలు. మిగతా అమౌంట్ని వాళ్ళ కంపెనీ యొక్క ఎక్స్పెన్షన్ కోసం ఉపయోగించుకుంటారనమాట. సో ఈ రకంగా కంపెనీ యొక్క ఎక్స్పెన్షన్ కోసం ఉంచుకున్న అమౌంట్ని క్యాష్ పొజిషన్ అంటారు. సో ఆ క్యాష్ పొజిషన్ గురించి మాట్లాడేదే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీకి ఒక 1000 కోట్ల లాభం వచ్చింది. ఆ 1000 కోట్లలో 500 కోట్లు డివిడెండ్స్ రూపంలో ఇచ్చేస్తారు. ఒక 500 కోట్లు మాత్రం వాళ్ళ కంపెనీ యొక్క ఎక్స్పెన్షన్ కోసం ఉంచుకున్నారు. కావున ఆ 500 కోట్లని కంపెనీ అన్నది ఎలా డీల్ చేస్తుందో తెలిపేదే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనమాట. చాలా కంపెనీలు ఏం చేస్తాయి అనుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ 500 కోట్లు వచ్చింది కదా, 500లో 300 కోట్లు కంపెనీకి ఉంచుకుంటాయి. మిగతా 200 కోట్లని పెట్టుబడి పెడుతూ ఉంటాయి. సో అలా పెట్టుబడి పెట్టినట్లయితే ఆ డబ్బు అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా క్యాష్ పొజిషన్ని ఏ కంపెనీ అయితే మంచి పద్ధతిలో ఉపయోగిస్తుందో ఆ కంపెనీ మంచిదని చెప్పుకోవచ్చు. కొన్ని కంపెనీలు వేస్ట్ చేస్తూ ఉంటుంది డబ్బుని, లాభాలు వస్తున్నాయని కదా అని చెప్పి అవసరం లేనివన్నీ కొంటూ ఉంటుంది మరియు వేస్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటి కంపెనీలతో జాగ్రత్త. ఏ కంపెనీ అయితే ఆ డబ్బుని మంచి రూపంలో ఉపయోగిస్తుందో ఆ కంపెనీ మంచిది. ఈ రకంగా బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోవాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చెక్ చేసుకోవాలి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని కూడా చెక్ చేసుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి, అవి నేను వచ్చే సిరీస్లో చెప్తా. ఇది ఒక సిరీస్లా చేద్దాం అనుకుంటున్నా స్టాక్ మార్కెట్ది. వచ్చే ఎపిసోడ్లో మిగతా విషయాలు కూడా తెలియజేస్తా. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఇలాంటి స్టాక్ మార్కెట్ విషయాల గురించి కానీ, మ్యూచువల్ ఫండ్ విషయాల గురించి కానీ, ఇంకా దేని గురించి డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్ ద్వారా మీరు మా యొక్క ఎక్స్పర్ట్స్తో కాల్ని షెడ్యూల్ చేసుకొని మాట్లాడచ్చు, ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. మరియు ఆ యాప్లోనే చాలా కోర్సులు ఉన్నాయి, 28 కోర్సెస్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్ గురించి ఒక కోర్సు, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒక కోర్సు, లోన్స్ గురించి ఒక కోర్సు, ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒక కోర్సు, ఈ రకంగా చాలా కోర్సులు ఉన్నాయి అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ రకంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఇవన్నీ పరిగణంలోకి తీసుకొని చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా ముఖ్యం. బ్లైండ్కి వెళ్ళారా లాసెస్ తప్పవు. బ్లైండ్కి వెళ్ళకుండా ఈ రకంగా అనాలిసిస్ అన్నీ చేసుకొని వెళ్ళండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.